హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్. ఈరోజు స్పెషల్ ఏంటంటే మునగాకు పప్పు అండి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చాలా హెల్దీ రెసిపీ కూడా. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం తెలుసుకుందాం రండి. ముందుగా ఒక కప్పు మునగాకును తీసుకోవాలండి. ఇది 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకుని తీసుకోవాలి. అలాగే ఈ మునగాకు కొంచెం లేతగా ఉంటే త్వరగా మగ్గుతుంది. అరకప్పు కందిపప్పు, వెల్లుల్లిపాయ రెబ్బలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, పసుపు, ఆయిల్ తగినంత, ఎండుమిరపకాయలు, ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకుని చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఒక 2 టమాటాలు తీసుకుని చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. 5 to 6 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత కారం, సాల్టు, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, కరివేపాకు తగినంత. ముందుగా ఒక కప్పు కందిపప్పును తీసుకొని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఒక అరగంట సేపు ముందు నానబెట్టుకున్నారంటే కందిపప్పు మనకి త్వరగా ఉడుకుతుందండి. ముందుగా కందిపప్పును ఉడికించుకోవాలండి. ఒక కడాయి తీసుకొని అందులో ముందుగా నానబెట్టుకున్న కందిపప్పును వేసుకోవాలి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటే కందిపప్పు అన్నది చాలా త్వరగా ఉడుకుతుంది. మనకి పప్పు ఉడకడానికి 10 మినిట్స్ టైం పడుతుందండి. దీన్ని మూత పెట్టుకొని మనం ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకుందాం. 10 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే సగం ఉడికిందండి. అందులోనే మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా ముక్కల్ని కూడా వేసుకుని ఉడికించుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. వీటిని కలుపుకున్నాం కదా అండి. తర్వాత మళ్ళీ మూత పెట్టి ఇంకొక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఇవి కొంచెం మగ్గాయి కదా, అందులోనే మునగాకును కూడా వేసుకోవాలండి. ఈ మునగాకు వేసిన తర్వాత అన్నీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఇంకో 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత మునగాకు అన్నది పూర్తిగా మగ్గిపోయిందండి. మగ్గిపోయిన దాంట్లో కొద్దిగా చింతపండు వేసుకోవాలి. అందులోనే పచ్చి కారం ఒక చిన్న టేబుల్ స్పూన్ వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ పప్పును కలుపుకోవాలి. దీన్ని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. మనకి పప్పు అన్నది పూర్తిగా మగ్గిపోయిందండి. అది మెత్తగా పప్పు గుత్తి పెట్టుకొని బాగా మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని చిట్పటమనేంత వరకు వేయించుకోవాలండి. అందులోనే కొద్దిగా మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకోవడం వల్ల పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. అందులోనే 6 to 7 వెల్లుల్లిపాయ రెబ్బలు కొంచెం క్రష్ చేసి వేసుకోవాలి. అందులోనే 2-3 ఎండుమిరపకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇవన్నీ పూర్తిగా వేగాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇంగువ వేసుకుంటే పప్పు ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇది ఇంగువ డైజెషన్ కూడా చాలా మంచిది. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని చిట్పటమనేంత వరకు వేయించుకోవాలి. అంతే, మనకి తాలింపు రెడీ అయిపోయిందండి. మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పులో ఈ తాలింపుని వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మునగాకు పప్పు రెడీ అయిపోయిందండి. ఇది వేడివేడి అన్నంలో కలుపుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలానే చపాతీల్లో కానీ పరోటాల్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం.
ఈ మునగాకు పప్పుని మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ చూసి టేస్ట్ ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.